హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకి మియాపూర్ నుంచి టువర్డ్స్ బాచ్పల్లి వచ్చే రోడ్లో సాయి అనురాగ్ కాలనీలో అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి నియర్ శ్రీ చైతన్య కాలేజ్ నియర్ బై మనకు ఒక 387 స్క్వేర్ యార్డ్స్లో 6+5 ఫ్లోర్స్లో కన్స్ట్రక్షన్ చేస్తున్న ఒక స్టాండర్డ్ లోన్ బిల్డింగ్లో హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ పర్మిషన్ తోటి 2 BHK ఫ్లాట్స్ అయితే ఈరోజు ఈ బిల్డింగ్లో సేల్కి రావడం అయితే జరిగిందండి. అండ్ అలాగే మీలో ఎవరైనా 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ విధంగా చూస్తున్నట్టయితే సేమ్ బిల్డర్కి సంబంధించిన ఈ బిల్డింగ్కి పక్కనే మనకి 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేసి చూపిస్తున్న ఫ్లాట్ సైజ్ వచ్చేసి 1140 SFT అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది. అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి 1140 SFTలోనే. ఈ ఫ్లాట్ కి యూడిఎస్ వచ్చేసి 38.7 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ అయితే రావడం అయితే జరుగుతుంది. టోటల్ గా ఈ బిల్డింగ్ లో వచ్చేసి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి 2 ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఈ బిల్డింగ్ కి ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 60 lakhs అయితే కోట్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని. సరౌండింగ్ అన్ని కూడా మనకి వెల్ డెవలప్డ్ ఏరియా అండి, అన్ని కూడా అపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా వరకు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎమ్యూనిటీస్ విధంగా చూసుకున్నట్టయితే కార్ పార్కింగ్, లిఫ్ట్, సీసీటీవీ కెమెరా, మంజీరా వాటరు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, జనరేటర్ బ్యాకప్, 3 phase ఎలక్ట్రిసిటీ, బోరు, వాచ్మెన్ సెక్యూరిటీ అయితే ఉంటుందండి. మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 200 feet మెయిన్ రోడ్ కి ఎగ్జాక్ట్ గా 1 kilometer డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుందండి. మమతా హాస్పిటల్ కి అండ్ SLG హాస్పిటల్ కి కూడా వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ శ్రీ చైతన్య కాలేజ్ కి 100 meter డిస్టెన్స్ లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది. అండ్ అలాగే మీలో ఎవరైనా 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్ విధంగా చూస్తున్నట్టయితే సేమ్ బిల్డర్ కి సంబంధించింది ఈ అపార్ట్మెంట్ కి పక్కనే 3 BHK ఇండిపెండెంట్ ఫ్లోర్ ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అంటే మనకి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఈచ్ ఫ్లోర్ కి వచ్చేసి 1500 SFT అయితే ఉంటుందండి. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. టోటల్ గా 6+4 ఫ్లోర్స్ లో మనకి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరుగుతుంది. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ పర్మిషన్ తోటి 3 BHK ఫ్లాట్ కి యూడిఎస్ వచ్చేసి 51 స్క్వేర్ యార్డ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ విధంగా చూసుకున్నట్టయితే 80 lakhs అయితే కోట్ చేస్తున్నారండి, ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అంతా కలుపుకొని. రిజిస్ట్రేషన్ అండ్ GST అనేది మనకి సపరేట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వీడియోలో ఏమన్నా డీటెయిల్స్ కనుక మిస్ అయినట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. వీడియో డిస్క్రిప్షన్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియచేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఎలి ప్రాపర్టీ.